ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం బార్బడాస్ దేశం గురించి ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సర్వలోక రక్షణ కొరకై ఈ లోకానికి పంపించి శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా సర్వలోకాన్ని సమస్త మనుషులను రక్షించవలనని ఇచ్చేయించావు తండ్రి. ఆ ప్రకారముగా సమస్తము చేసి ముగించి పరలోకానికి ఎదించావు తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ పొందాలని నీ చిత్తమై ఉంటుండగా తండ్రి దేవా, అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రకటిస్తూ వచ్చావు తండ్రి. నీకు వందనాలు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించావు దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఒక ఆశలు గతించిపోవచ్చుండగా దయగలిగిన తండ్రి, బార్బడాస్ ద్వీపదేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశ ప్రజలందరినీ దీవించండి. ఎవరైతే ఇంకనూ రక్షణ పొందలేదో వారి మనోనేత్రాలను వెలిగించి వారిలో విశ్వాసం పుట్టించి పాప క్షమాపణ, పశ్చాత్తాపం పొందుకుని పాప క్షమాపణ, మారు మనసు పొందులాగా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆ దేశాన్ని ఆర్థికంగా అన్ని విషయాల్లో ఆ దేశాన్ని దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. టూరిజాన్ని, వ్యాపార రంగాన్ని, బ్యాంకింగ్ వ్యవస్థను అన్నిటినీ దీవించండి. నీతి న్యాయం కనపడునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అన్ని విషయాల్లో దీవించబడినట్లుగా సహాయం చేయండి. చంటి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులందరినీ దీవించండి. ఆయురారోగ్యములతో కృపాక్షణములతో నింపి నీ రాజ్యము కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి దేవా. రక్షణ లేని ప్రజలను ఆకర్షించి రక్షణ నడిపించి రక్షించబడిన బిడ్డలను ఉజ్జీవింప చేయండి, బలపరచండి ప్రభా, స్థిరపరచండి. సమస్త దుష్టత్వం నుంచి కాపాడండి. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల్ని నీ ఆత్మతో నింపండి, జ్ఞానంతో నింపండి. వారు నీతి న్యాయములతో పరిపాలించినట్లుగా నీ జ్ఞానం దయచే, నీ ఆత్మాభిషేకం దయచే. వారి ప్రజలకు మేలు చేసే బిడ్డలుగా, శుభములు చేకూర్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి దేవా, ప్రతి పరిస్థితిని బాగు చేయండి ప్రభా. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈ దేశాన్ని తప్పించండి. దయగలిగిన తండ్రి, సముద్రాల మధ్యలో ఉన్న ఈ ద్వీపాన్ని దీవించండి. ఈ ద్వీపదేశంలో నీ మహిమ ఉండునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ ద్వీపదేశంలో నీ రాజ్యము వచ్చునుగాకని ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్యము కట్టబడునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగలిగిన తండ్రి, ప్రతి పరిస్థితిని నీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ నీ శాంతి, నీ కృపాక్షేమములు నాయన, నీ మహిమ